జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ బూత్ లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. సునీతను బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు బాధ కలుగుతుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ బూత్ లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు. సునీతను బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు బాధ కలుగుతుంది? చాలా మంది వాళ్ళు చెప్తేనే చేస్తున్నారు. ఎందుకు బాధ కలుగుతుంది? రైట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలీసులు అత్యుత్సాహం అయితే ప్రదర్శిస్తున్నారు. రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నారు మీరు. ఇప్పుడు పోలీసులు మాగంటి సునీతపు వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలింగ్ బూత్ లో జస్ట్ అక్కడ ఉన్న ఏర్పాట్లను పరిశీలించడానికి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అయితే వెళ్లారు. అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ జస్ట్ ఏర్పాట్లను ఏ విధంగా జరుగుతున్నాయి, ఓటర్స్ ఏ విధంగా వెళ్తున్నారు అని చెప్పి ఏర్పాట్లను పరిశీలిస్తున్న నేపథ్యంలోనే పోలీసులు ఆమెపై వాగ్వాదానికి అయితే దిగారు. ఆమెను బలవంతంగా బయటకు పంపించేస్తున్నారు. సో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలా మంది వాళ్ళు చెప్తేనే చేస్తున్నారు. ఎందుకు బాధ కలుగుతుంది?
రైట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాగంటి సునీతతోనే ఏకంగా బీఆర్ఎస్ అభ్యర్థి తను ఒక మహిళ, అలాంటి ఆవిడతో దురుసుగా ప్రవర్తిస్తున్న విజువల్స్ అయితే మనం రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు, ఏం జరుగుతుంది? పోలీసులకి సునీత గారికి వాగ్వాదం ఎందుకు చోటు చేసుకుంటుంది? అప్డేట్స్ ఏంటి? పోలింగ్ సరళి సజావుగా కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత జరుగుతుందని చెప్పేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవి మొత్తం 403 ఉన్నటువంటి పోలింగ్ వెళ్ళి పోలింగ్ సరళిని పరిశీలిస్తారు. అయితే అభ్యర్థులు ఏమైనా సరే పోలింగ్ వద్దకు వెళ్ళి ఆ పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆరా చేసే ప్రయత్నం చేస్తారు, వెళ్తారు కూడా. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్ళి ఆరా తీస్తున్నారు. అట్లానే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత బయటకు వచ్చారు. గెలిచేపటికి ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ ఆమె చేస్తున్నారు. ఆ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ఉన్నది పోలింగ్ సరళిని ఆరా తీసుకోవచ్చు. అసలు దానిలో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత పరిశీలిస్తున్నారు. కొందరు ఆమెను అడ్డుకున్నారు. పోలీసులు అత్యుత్సాహం కనపరిచి అధికార పార్టీకి తొత్తులుగా కొందరు ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎందుకంటే అభ్యర్థి అక్కడ ఉన్నప్పుడు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నప్పుడు ఇంకా రక్షణగా ఉండాల్సిన పోలీసులే సో ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా ఆమెపై దురుసు ప్రవర్తన చేశారు. సో దీనిపైన ఖచ్చితంగా నేను ఎన్నికల అధికారులకి మాగుతుంది. టెన్షన్ వాతావరణం అయితే తగ్గింది. ఆమెని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు అత్యుత్సాహం టీఆర్ఎస్ కార్యకర్త అక్కడ గుంపుగా వచ్చి సో పోలీసులు డౌన్ డౌన్ అని చెప్పేసి కూడా కొంత నినాదాలు చేస్తూ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే అక్కడ గొడవ సద్దుమణిగింది. సో అక్కడ టెన్షన్ వాతావరణం ఏమి లేనప్పటికీ కూడా ఇది సరైనది ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ సరళిని కూడా ఆరా తీయవచ్చు. కానీ నేను బోరాబాద్కి వచ్చిన కొద్దిసేపటికి అక్కడ ఉన్నటువంటి కొందరు పోలీసులు అత్యుత్సాహం కనపరిచి నన్ను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం ఆరోపణలు చేస్తుంది. సో ప్రస్తుతం అయితే మనకి ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ అనుకున్న సమయం ఏంటంటే 5% వరకు పోలింగ్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ శాతం ప్రస్తుతం 10.5% వరకు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ నమోదు ఇస్తున్నప్పటికీ కూడా కొనసాగు అంచనాకైతే వస్తున్నారు. సో అందరు కూడా తమ యొక్క ఓటు హక్కు నింపేందుకు రావచ్చు, స్వేచ్ఛగా తమ యొక్క ఓట్లు సో అందుకు కొంత సో ఏదేమైనా సరే అక్కడక్కడ కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. కానీ ఇది సరైనది కాదని చెప్పేసి చెప్తున్నారు. సరే కొద్దిసేపటి క్రితమే బోరగొండ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు అత్యుత్సవంతో కూడా సరైనది కాదని చెప్పేసి అధికార పార్టీకి తొత్తులుగా కొందరు పోలీసులు అయితే వస్తున్నాయి. ఎందుకంటే కొందరు నాన్ పోస్ట్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఉండి పోలింగ్ సరళిని పరిశీలించడం, కొందరు ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అధికారులు ఎవరు కూడా చూసుకున్నట్లు ఎవరు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆ ధోరణి వల్లనే ఇలాంటి సజావుగా జరగాలి, అన్ని పార్టీ అభ్యర్థులకు ఒకేలా చూడాలి తప్ప ఈ విధంగా చూడడం సరైన కాదని చెప్పేసి అంటున్నారు. ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఒకలాగా, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఒకలాగా, మరోలాగా బీజేపీ అభ్యర్థి కన్నా కాకుండా అన్ని పార్టీలను ఒకేలాగా చూడాలి తప్ప అధికారంలో ఎవరితే వారికి తొత్తులుగా పోలీసు అధికారులు ఎవరు చేయడం సరైన కాదని చెప్పేసి కూడా
ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు పోలింగ్ సరళి కొంతమంది కూడా కొనసాగుతున్నప్పుడు కూడా అది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ సరళి సజావుగా కొనసాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర వెళ్తుంది. అక్కడ పోలింగ్ సరళిని ఆమె పరిశీలన చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర వెళ్తున్నారు. సో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే యూసఫ్గూడలో ఉన్నటువంటి ఎచ్చలగిరి నాగర్ స్కూల్లో ఆయన 217 బూత్ నెంబర్ లో ఓటు కుటుంబ సమేతంగా వినియోగించుకోబోతున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడలో తమ యొక్క ఓటు హక్కుని కుటుంబ సమేతంగా వినియోగించుకోవడం జరిగింది. లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఆయన కూడా తన యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో చాలా వరకు కూడా యూసఫ్గూడలో ఉన్నటువంటి వెంకటగిరి నాగర్ స్కూల్లో కొద్దిసేపటి క్రితమే మాజీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్షల్ డీజీ అనిల్ కుమార్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్షల్ డీజీ సీతా గోహెల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి కాసేపట్లో కొందరు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ పోలింగ్ సరళి అంతా కూడా సజావుగా అయితే కొనసాగుతుంది. కానీ ఇట్లా ఒక అధికార పార్టీకి తొత్తుగా చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉండి పార్టీ కండువాలతో ప్రచారం ఇప్పటికీ చేస్తుండడం. సో అక్కడక్కడ కొందరు ఓటర్లను ప్రాబ్లం పెట్టి ఇప్పటికీ ఈ రోజు కూడా డబ్బులు ఇవన్నీ కూడా అక్కడ ఆధారాలతో సహా టీఆర్ఎస్ పార్టీ విజువల్స్ అన్ని కూడా కంప్లైంట్ చేస్తున్నప్పుడు కూడా వాడిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అక్కడి నుంచి వాళ్ళని పంపించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎమ్మెల్యేలు అలానే ఉంటున్నారు, ఎమ్మెల్సీలు అక్కడే ఉంటున్నారు, ప్రలోభ పెడుతున్నారు. అయినా సరే వారిని అక్కడి నుంచి పంపించండి అని చెప్పేసి చెప్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా పోలీసులు మరి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులను కార్యకర్తలు అక్కడి నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు ఎందుకు పంపించడం లేదని చెప్పేసి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కంప్లైంట్ చేస్తానని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత చెప్తున్నారు. బోరబండ డివిజన్ లో పోలింగ్ సరళిని ఆరాధీసే ప్రయత్నం నేను చేస్తున్నప్పటికీ నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి నా పైన దృష్టిగా ప్రవర్తించినటువంటి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తూ అది కంప్లైంట్ కూడా చేస్తానని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. సో మరి కాసేపట్లో కూడా ఆ పోలీస్ అధికారులపైన కంప్లైంట్ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా ఎన్నికలు సజావుగా జరగాలని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తుంది. లేదంటే మాత్రం ఈ విధంగా పక్షపాత ధోరణి కనిపిస్తే మాత్రం అది సరైనది కాదు. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల అక్కడక్కడ కొంత టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. సో మాజీ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి బాబా ఫసీల్దీన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడులకు పాల్పడుతున్నారు. సో అక్కడక్కడ కొందరు నాన్ లోకల్స్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హిమత్ నగర్ డివిజన్ కు వచ్చి అక్కడ నేరుగా ఆయన ఓటర్లను ప్రలోభ పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఓట్లు వేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి దానిపైన కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఇంతవరకు అధికారులు అక్కడ ఆ డివిజన్ కు రాలేదు. సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ శంకర్ నాయకులు పంపించే ప్రయత్నం కూడా చేయలేదు. నాన్ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడం లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులను కార్యకర్తలు మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి పంపించడం సరైనది కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఎన్నికలు ఒక పక్క సజావుగా జరిగేలా అధికారులు చూడాలంటే మరోవైపు ఇలా పక్షపాత సరైనది కాదని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్.